మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. యోబు గ్రంథంలో దేవుడు మాట్లాడినటువంటి సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం, లోతులకు వెళ్ళి పరిశీలిస్తున్నాం, దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. యోబు గ్రంథం మొత్తంగా యోబు గారికి కలిగినటువంటి శ్రమలు, ఆ శ్రమల నిమిత్తము యోబు గారిని ఓదార్చడానికి వచ్చినటువంటి ముగ్గురు స్నేహితులు, ఎలీహు గారు, వీరందరూ మాట్లాడినటువంటి మాటలు, సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇవన్నీ యోబు గ్రంథంలో మనకు కనిపిస్తాయి. వీరందరి మాటలు అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. సుడిగాలిలో నుండి దేవుడు ఆయన మాటలను వారికి ప్రత్యక్షపరిచాడు. దేవుని మాటలలో విశేషమైనటువంటి జ్ఞానం ఉంది. ఎవరైనా సరే తమ బ్రతుకు కాలంలో దేవుని గూర్చి వారు మననం చేసుకున్నప్పుడు, దేవుని విషయాలను ఆలోచించినప్పుడు, ఇదిగో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ సంగతులను ముఖ్యంగా మననం చేసుకోవాలి, ఆలోచించాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఎప్పుడూ కూడా దేవుని నమ్ముకున్నందుకు నాకు ఇన్ని కష్టాలు వచ్చేసాయని, లేక దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఇంత సుఖవంతమైన జీవితంలో ఉన్నానని, లోక సంబంధమైనటువంటి కష్ట సుఖాలను జ్ఞాపకం చేసుకుంటూ మట్టి బ్రతుకులు కొనసాగిపోవడం కాదు. దేవుని గూర్చి ఒక మనిషి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని గూర్చి ఒక మనిషి ఆలోచిస్తే, మాట్లాడితే, విచారణలోనికి తెస్తే, ఇదిగో ఈ సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి. అవే యోబు గ్రంథము 38వ అధ్యాయం నుండి మనకు కనిపిస్తాయి. 38, 39, 40, 41 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాల్లో దేవుని మాటలు మనకు కనిపిస్తున్నాయి. దేవుని గూర్చి ఈ విధంగా ఈరోజు మనుష్యులు ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇదే ప్రశ్న. కనుక దైవశక్తిని గూర్చి తెలియచెప్పేటువంటి ఆయన మాటలు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దేవుని గూర్చి మనం తెలుసుకోవలసినటువంటి విషయాలను గూర్చి ఆయన పలికిస్తున్నటువంటి మాటలు, ఆయన మనకు నేర్పిస్తున్న జ్ఞానం మీరు వినబోతున్నారు. గత భాగాలలో దేవుని మాటలను కొద్దిగా మనం ఆలోచించాం. 38వ అధ్యాయం ప్రారంభం నుంచి 11వ వచనం వరకు గత భాగాలలో మనం ఆలోచించాం. అందులో ముఖ్యంగా భూమిని గుర్చినటువంటి సంగతులు ఉన్నాయి. భూ నిర్మాణం, సముద్రము అగాధ జలములను గూర్చిన సంగతులున్నాయి, సముద్రపు నిర్మాణం. ఇక యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం నుండి వెలుగు, చీకటి, వీటికి సంబంధించినటువంటి అమూల్యమైన అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు ప్రస్తావిస్తున్నాడు. మానవ జీవితంలో వెలుగు, చీకటి
మనిషికి ఎంతో దగ్గరగా ఉన్నవి, ప్రతిరోజు మనిషి చూస్తున్నవి. అంతెందుకు, కనురెప్పలు మూస్తే చీకటి, కనురెప్పలు తెరిస్తే వెలుగు. కనురెప్పలు మూసుకుంటే, మన కనురెప్పలు మనం మూసుకుంటే, కళ్ళు మూసుకుంటే చీకటి, కళ్ళు తెరిస్తే పగటివేళ వెలుగు. వెలుగు చీకటి మనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి పదాలు. ప్రియులారా, ఈ వెలుగు చీకటిలను గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు. వెలుగు రావాలన్నా, చీకటి కలగాలన్నా, చీకటిని చీల్చుకొని వెలుగు రావాలన్నా, వెలుగును మూసేటంతగా చీకటి కలగాలన్నా, అంధకారపు ఛాయలు అలమాలన్నా, అది పరలోకమందున్న దేవుని వలన అవుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. వెలుగు చీకటి వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ పదాలు మీ మనస్సులోనికి వచ్చినప్పుడు, వెలుగు చీకటిలను గూర్చి మీరు అర్థం చేసుకోగలిగితే అందులో దైవశక్తి ఉంది. దీనిని దేవుడు తెలియజేస్తున్నాడు. భూమికి సంబంధించి వెలుగు అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది సూర్యుడు. ఎందుకంటే దేవుడు సృష్టి నిర్మాణంలో సూర్యుడిని ఎలా చేశాడు? పగటికి రాజు, పగటి నేలుటకు సూర్యుడు, రాత్రి నేలుటకు చంద్రుడు, నక్షత్రములు, ఆకాశ విశాలమందు కలుగునుగాక అని దేవుడు పలుకగా ఆ ప్రకారం అయ్యను. ఈ మాటలు మనకు ఆదికాండము 1వ అధ్యాయము సృష్టి నిర్మాణంలో భాగంగా కనిపిస్తున్నాయి. సృష్టి నిర్మాణంలో భాగంగా కనిపిస్తున్నాయి. వెలుగు అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది సూర్యుడైతే, ఆ సూర్యుడిని సృష్టించినది ఎవరు అని దేవుడు మొదలు పెడుతున్నాడు. ఆ సూర్యుడిని సృష్టించినది ఎవరు? ఈ విషయాలను దేవుడు ఇక్కడ పొందుపరిచాడు. కనుక పరిశుద్ధ గ్రంథమును తెరిచి దేవుడు పలుకుతున్నటువంటి ఈ మాటలు, వెలుగు చీకటికి సంబంధించి ఆయన తెలియజేస్తున్నటువంటి జ్ఞానపు మాటలు ఈ సందర్భంలో మీరు చూడవలసిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. 2 వచనాలు చొప్పున మనం జాగ్రత్తగా వీటిని ఆలోచిద్దాం, విశ్లేషిద్దాం, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుందాం. వెలుగు చీకటి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగు చేసేదివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ఇక్కడ దేవుడు అరుణోదయము అనేటువంటి మాటను ప్రయోగించాడు. అరుణోదయము అంటే ఉదయమున ప్రారంభమయ్యేటువంటి వెలుగు, కిరణములతో కూడినటువంటి వెలుగు, సూర్యుని నుండి వచ్చుచున్నటువంటి వెలుగు. అరుణోదయము భూ దిగంతముల వరకు వ్యాపించినట్లుగా, తనలో దుష్టులు ఉండకుండా పూర్తిగా దులిపివేయినట్లుగా నీవు అరుణోదయమును ఎప్పుడైనా ప్రారంభించావా? అరుణోదయమును ఎప్పుడైనా కలుగు చేసావా అంటున్నాడు దేవుడు. అంత భారీ వెలుగును, అంత భారీ వేడిమిని ఈ సృష్టిలో ఏ మనిషి అయినా తన స్వశక్తి చేత తయారు చేయగలడా? సృష్టించగలడా? లేదు. అది దేవుని నిర్మాణం. నక్షత్రాలు దేవుని నిర్మాణాలు. నక్షత్రాలలో మనకు అతి చేరువలో ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు. సూర్య కుటుంబంలో భూగ్రహం మీద మనం ఉన్నాం. సూర్యుడిని తయారు చేయటంలో, ఆ సూర్యునికి దేవుడు పనులు అప్పగించటంలో దైవశక్తి మనకు కనిపిస్తుంది. చూడండి, ఆయన మాటలను మనం చదువుతున్నప్పుడు, ప్రకృతిలో ఒక్కసారి వాటిని చూస్తున్నప్పుడు దేవుని మాటలు ఎంత యథార్థమైనవో, దేవుని మాటల వలన మనం ఎంత గొప్పగా జ్ఞానమును నేర్చుకోగలమో మనకు అర్థమవుతుంది. మనం తెలుసుకుంటున్నటువంటి పరలోకపు తండ్రి నిజముగా ఉన్నతుడైన తండ్రి, ఉన్నతుడైన దేవుడు. ఆయన లేనిపోని మాటలు చెప్పలేదు, మూఢనమ్మకాలకు సంబంధించిన మాటలు చెప్పలేదు, కల్పిత కథలు చెప్పలేదు. ఉన్నవి ఉన్నట్టుగా తెలియజేశాడు. ఉన్నవి ఉన్నట్టుగా తెలియజేశాడు. ఈరోజు శాస్త్రం కూడా బైబిల్ని చూచి నేర్చుకోవాలి. శాస్త్రాన్ని చూచి బైబిల్ నేర్చుకోవడం కాదు, బైబిల్ని చూచి శాస్త్రం కూడా నేర్చుకోవాలి. శాస్త్రాన్ని అడిగి బైబిల్లో ఏమీ రాయలేదు. ఈరోజు శాస్త్రంలో, లోక సంబంధమైనటువంటి శాస్త్రాలలో
సూర్యుడు ఒక నక్షత్రం, భూమి ఒక గ్రహం, ఇలాంటి విషయాలు కనిపిస్తాయి. అవి ముందుగానే పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము దేవుని ఆత్మానుసారముగా వ్రాయబడిన గ్రంథము. ప్రియులారా, అరుణోదయము, సూర్యుని వలన వచ్చేటువంటి ఉదయము భూదిగంతముల వరకు వ్యాపించేటట్టుగా, ఎవరైనా ఒకవేళ ఒక వెలుగును సృష్టించాలనుకుంటే ఒక లైట్ తయారు చేస్తారు. ఆ లైట్ దేని మీద ఫోకస్ అవుతుందో అక్కడే వెలుగు కనిపిస్తుంది. కానీ దేవుడు ఈ లైట్ని త్రిప్పుతున్నాడు చూడండి. అలాగే భూమి కూడా తిరుగుతుంది చూడండి. అద్భుతమైనటువంటి డిజైన్ అండి ఆయనది, నిర్మాణం అండి. ఈ సూర్య కుటుంబంలో గ్రహ నక్షత్రాల కదలికలు, వీటిని తెలుసుకోవటానికే మనిషికి చాలా ఏళ్ళు పట్టింది. ఇప్పటికీ కూడా ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి మనిషి మెదడు సరిపోవటం లేదు. ఇప్పటికీ కూడా చాలామందికి ఈ విషయాలు తెలియవు, దూరంగానే ఉండిపోయాయి. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళి చదివితే తప్ప అవి అర్థం కావు. వాటి కక్షలలో తిరుగుతున్నటువంటి గ్రహాలు, సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు, మొత్తంగా ఈ సూర్య కుటుంబం అంతా కూడా కదలికలు కలిగి ఉండటం, భ్రమణ పరిభ్రమణాలు, అంత ఖచ్చితమైనటువంటి లెక్కలతో కాలాన్ని నిర్ణయించటానికి, దేవుడు కాలాన్ని చక్కగా ఏర్పాటు చేయటానికి ఇంత ఖచ్చితత్వంతో సూర్యుణ్ణి, గ్రహాలను, అలాగే ప్రకృతిలోని ప్రతి శక్తిని కలిగించాడు. ఇక్కడ దేవుడు భూమి మీద మనం ఉన్నాం గనక వాటిని గూర్చి మాత్రమే ప్రస్తావిస్తున్నాడు. మిగిలిన నక్షత్రాల గురించి మనకెందుకు? మిగిలిన నక్షత్రాల దగ్గరకు వెళ్ళి వాటిని గూర్చి చెబితే మనకు అర్థం కాదు కదా. వాటిని కేవలం నక్షత్రాలు అని చెప్పి ఆయన ప్రస్తావిస్తే సరిపోతుంది. కానీ అరుణోదయమును గూర్చి అయితే ఆయన ఎక్కువగా చెప్పాలి, లోతులకు వెళ్ళి చెప్పాలి. అసలు ఆయన సూర్యుడిని కలుగు చేసి సూర్యుని ద్వారా భూమి అంతటికి, ఒకే ఒక నక్షత్రం భూమి అంతటికి ఆయన వెలుగును, వేడిమిని ఇవ్వటానికి ఎంత గొప్ప ప్రణాళికను రచించాడో మనకు తెలియజేస్తూ ఆయన అందులో నుండి నీతిని నేర్పిస్తున్నాడు. ఏంటా నీతి? దుష్టులను దులిపివేయునట్లుగా వెలుగు సృష్టించటంలో నేనే దేవుడు అని అంటున్నాడు ఆయన. దుష్టులను దులిపివేయునట్లుగా అరుణోదయమును కలిగించినది నేనే అంటున్నాడు ఆయన. ఇందులో నీతి కనిపిస్తుంది చూడండి. ఏదో ఒక వెలుగును సృష్టించడం, ఆ వెలుగు ద్వారా భూమి మీద ఉన్నటువంటి నరులందరికీ ఉపయోగాలు, అవసరతలు తీర్చటం, ఇది మాత్రమే కాదు, ఇందులో నుండి మరలా దేవుడు నీతిని నేర్పిస్తున్నాడు, జ్ఞానమును తీసుకొస్తున్నాడు. ఒక దుష్టుడు చీకటిలో రహస్య కార్యాలు చేయాలనుకుంటాడు. ఒక నీతిమంతుడు వెలుగులో దేవుని పని చేయాలనుకుంటాడు. దుష్టులైన వారు చూడండి, దుష్టులైన వారు ఏవైనా భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే గనుక, రహస్యపు చెడ్డ కార్యక్రమాలు చేయాలనుకుంటే గనుక వారు ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు? చీకటిలో, రాత్రివేళ. ఎక్కువగా వారు ప్రిఫర్ చేసేది చీకటి. ఎందుకంటే ఎవరికి కనిపించకూడదు. అది చెడ్డ కార్యక్రమం, అది పనికిరాని కార్యక్రమం, అది మానవ వినాశనాన్ని కోరుకునే కార్యక్రమం కనుక చీకటిలో చేయడానికి వారు ప్రయత్నిస్తారు. ఏదైనా ఒక బాంబ్ బ్లాస్ట్కి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారనుకోండి, ప్రణాళిక వేస్తున్నారనుకోండి, బజార్లో అందరి ముందు కూర్చొని వేస్తారు ప్రణాళిక. పంచాయతీ పెట్టుకుని ఇదిగో పలానా చోట బాంబ్ బ్లాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని అక్కడ ప్రణాళిక వేస్తారా? లేదు. ఎవ్వరికీ తెలియకుండా కోడ్ భాషలో మాట్లాడుకుంటూ సీక్రెట్ ఏజెంట్లుగా చీకటిలో వారు ప్రణాళికలు వేస్తారు, ఎవరికి తెలియకుండా. అప్పుడప్పుడు చూడండి, మంకీ క్యాపులు ధరిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క ముఖం కూడా ఎవరికి తెలియకూడదు, అంతా చీకటిలో అయిపోవాలి. దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నటువంటి నీతి చూడండి. నేను వెలుగును ఎందుకు సృష్టించాను, వెలుగు చీకటిలను మీకు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, చీకటి అనేది రహస్య కార్యములు జరిగించుటకు, చెడ్డ కార్యములు జరిగించుటకు మనుష్యులు దానిని ఆవాసంగా ఏర్పరచుకుంటారు. వెలుగు అనేది దేవుని వాక్యముతో కూడినది. వెలుగులో మీరు దేవుని వాక్యపు క్రియలు జరిగించాలి అని ఈ నీతిని దేవుడు నేర్పిస్తున్నాడు. అరుణోదయమును దేవుడు సృష్టించి భూదిగంతముల వరకు అది వ్యాపించినట్లుగా చేసి
అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లుగా, లెగండి లెగండి నేను వచ్చాను, ఇక మీ రహస్య కార్యక్రమాలు ఆపండి అని త్వరపెట్టుచున్నట్టుగా, వారందరినీ తొందరపెట్టి వారందరినీ దులిపివేయుచున్నట్టుగా అరుణోదయమును మనకు చూపిస్తూ అందులో నుండి దేవుడు జ్ఞానమును నేర్పిస్తున్నాడు, నీతిని ప్రబోధిస్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి. అరుణోదయమునకు దాని స్థానము, దాని స్థలమును నీవు తెలిపితివా? ఇదంతా దేవుని జ్ఞానమే కదా, ఇదంతా దేవుని శక్తే కదా. సూర్యుడు తూర్పునే ఉదయించాలని, పడమటిన అస్తమించాలని, మరలా ఉదయించుటకు తూర్పుకు ఆ సూర్యుడు రావాలని దీనిని అంతటిని నిర్ణయించినదెవరు? ఆ దిక్కులను నిర్ణయించినదెవరు? ఆ స్థలములను, స్థానములను నిర్ణయించినదెవరు? నేనే అంటున్నాడు తండ్రి. పరలోకమందున దేవుడు. యోబు, ముగ్గురు స్నేహితులు, ఎలీహు లోక సంబంధంగా వారికి కలిగిన కష్టాలు, ఇబ్బందులు వీటిని గూర్చే మాట్లాడుతున్నారు. కానీ దేవుని గూర్చి మాట్లాడాలి, దేవుని గూర్చి మాట్లాడాలి. ఎవరైనా భూమి మీద ఆత్మ సంబంధముగా ఆలోచించినప్పుడు, దేవుని గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఇదిగో ఈ సంగతులను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు అసలు ఆయన నోరు తెరిచినప్పుడు ఈ మాటల్నే ప్రయోగిస్తున్నాడు చూడండి, ఈ మాటల్నే ప్రస్తావిస్తున్నాడు చూడండి. అంతే తప్ప యోబు నీకు కష్టాలు వచ్చేసాయా, యోబు నీవు ఇంత శ్రమలను అనుభవించేస్తున్నావా అని స్నేహితుల వలె దేవుడు మాట్లాడుతున్నాడా? ఒక ఎలీహు వలె దేవుడు మాట్లాడుతున్నాడా? లేదండి. ఆయన నోరు తెరిచినప్పుడు మనుషులందరికీ జ్ఞానాన్ని నేర్పిస్తాడు. భూ నిర్మాణాన్ని గూర్చి ఆయన మునుపటి భాగంలో చర్చించాడు. సముద్రపు అగాధ జలముల నిర్మాణాన్ని గూర్చి ఆయన మునుపటి భాగంలో చర్చించాడు. ఇప్పుడు అరుణోదయమును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. సూర్యుని గూర్చి, సూర్యోదయమును గూర్చి, సూర్యుని వెలుగును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక కొనసాగింపులోనికి మనం వెళతాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనం నుంచి ఇప్పుడు చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 14వ వచనం నుంచి. ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును. విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహువు విరుగగొట్టబడును. సూర్యోదయం అవగానే భూమికి ఏమవుతుంది? ఆ ముఖరూపం మారిపోతుంది అంటున్నాడు చూడండి. అలా మారుస్తున్నాడు దేవుడు. సూర్యోదయం కాకముందు భూమి యొక్క రూపం ఒకలా ఉంటుంది, సూర్యోదయం అయిన తర్వాత భూమి యొక్క రూపం మరోలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక ముద్ర వలన మట్టికి ఒక రూపం ఎలా ఏర్పడుతుందో, సూర్యుని యొక్క కాంతి పడగానే భూమి యొక్క రూపం కూడా అలాగే మార్పు నొందుతుంది. ఒక విచిత్రమైనటువంటి వస్త్రాన్ని ధరించుకున్న వారు ఎంత చక్కగా అందంగా కనిపిస్తారో, అలాగే భూమి కూడా సూర్యోదయం అవగానే ఆ కిరణాలు భూమిని తాకగానే భూమి కూడా అలా కనిపిస్తుంది. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తొలగింపబడును. సూర్యోదయం అవ్వగానే, అరుణోదయం రాగానే దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి, దుష్టులకు వారు ఏర్పరచుకున్న వెలుగు ఒకటి ఉంటుంది. ఆ వెలుగుతో సత్యానికి, నీతికి సంబంధం లేదు. వారి వెలుగును దేవుడు ఏర్పరిచిన వెలుగు పటాపంచలు చేస్తుంది అంటున్నాడు దేవుడు. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారు ఎత్తినటువంటి బాహువు విరగగొట్టబడును. అంటే వారందరినీ అరుణోదయము తరిమివేయును అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. తరిమివేయును. దేవుడు ఈ వెలుగు చీకటిలను గూర్చి మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి? ఇందులో మనం గ్రహించవలసినటువంటి సంగతులేంటి? సూర్యుని నుండి మనం ఏదైనా సంపాదించుకోవాలా, సోలార్ ఎనర్జీ మనం సంపాదించుకోవాలా, పంటలను పండించుకోవాలా, డి విటమిన్ తెచ్చుకోవాలా, ఇవన్నీ కాదు. ఉపయోగాలు ఏ ఉన్నాయి అనేది కాదు. సూర్యుని వలన మనకు ఉపయోగాలు ఏంటి అనేది కాదండి. సూర్యుని వలన వెలుగు, చీకటి, దేవుడు సృష్టించినటువంటి ఈ శక్తులు, దేవుడు సృష్టించినటువంటి ఈ శక్తులు, వీటి వెనక ఉన్న పరమార్థం. దేవుడు నీతిని ప్రబోధిస్తున్నాడు. మనం నీతి కార్యాలను కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక సూర్యుని ఉదాహరణగా చూపిస్తున్నాడు, వెలుగును ఉదాహరణగా చూపిస్తున్నాడు. చీకటి రహస్య కార్యములకు సంబంధించినదని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? దేవుడు నోరు విప్పి సమస్త ప్రకృతిలో ఉన్న విషయాలను గూర్చి చర్చిస్తున్నప్పుడు మనకు దేవుని జ్ఞానం ఇలా బోధపడుతుంది. భూమి యొక్క ముఖ రూపమునే మార్చటానికి
సూర్యుడు త్వరపడుతున్నాడు, ఉదయిస్తున్నాడు, పగటిని ఏలుతున్నాడు, ఆ తర్వాత అస్తమిస్తున్నాడు, చీకటి కమ్ముకుంటుంది. సూర్యుడు వెళ్ళిపోగానే చీకటి కమ్ముకుంటుంది, మరలా చీకటిని చీల్చటానికి ఉదయమున ప్రారంభమవుతున్నాడు. ఇది ప్రతిదినం జరుగుతున్నటువంటి చర్య. ప్రతిరోజు మనకు పాఠాలు నేర్పింపబడుతూనే ఉన్నాయి. ప్రకృతి నుండి ప్రతిరోజు పాఠాలు నేర్పింపబడుతూనే ఉన్నాయి. వెలుగు తర్వాత చీకటి, చీకటి తర్వాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి, చీకటి తర్వాత వెలుగు. చీకటిని చీల్చుతూ వెలుగు వస్తుంది. వెలుగు వెళ్ళిపోగానే చీకటి కమ్ముకుంటుంది. మన జీవితాలలో కూడా నీతి కలిగిన బ్రతుకులు మనలో ఉన్నప్పుడు మనం దేవుని కొరకు బ్రతకగలం. ఎప్పుడైతే నీతిని మనం పరిత్యజిస్తామో, విడిచిపెడతామో, అప్పుడు మనలో చీకటి కమ్ముకుంటుంది. మన జీవితాలను చీకటి ఆవరిస్తుంది. మనం ఎప్పుడైతే వాక్యాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం విడిచిపెడతామో, ఎప్పుడైతే దేవుని వాక్యమును వినకుండా పోతామో, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో, చీకటి మన జీవితాలలో కమ్ముకుంటుంది. అప్పుడు ఆ చీకటి పొరలను చీల్చటానికి, చీకటిని అంతటిని తరిమివేయటానికి ఏం చేయాలి? దేవుని వాక్యమును మరలా మనలో మనం ప్రారంభించుకోవాలి. దేవుని వాక్యం చదవటం, వినటం, దేవునికి ప్రార్థించటం, దేవుని కొరకు నలుగురికి తెలియచేయటం, దేవుని వాక్యానుసారమైన బ్రతుకు మనలో కనపరుచుకోవటం. వెలుగుతో నిండిన జీవితాన్ని వాక్యపు వెలుగులో మనం క్రీస్తు ప్రభువు ద్వారా మరలా ప్రారంభించుకోవాలి. లేదంటే చీకటి మన జీవితాలను కమ్ముతుంది. ఈ విషయాన్ని దేవుడు ప్రతిరోజు నేర్పిస్తున్నాడు. ప్రతిరోజు వెలుగు చీకటిల ద్వారా దేవుడు ప్రతిరోజు నేర్పిస్తున్నాడు. సూర్యుని ఉదాహరణగా చూపిస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో రాయబడిన ఒక చక్కని మాట సూర్యుని గూర్చి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం నుంచి. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరిన పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్త నుల్లసించినట్లు తన పదమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. కొన్ని పోలికలు చెబుతున్నాడు దేవుడు సూర్యుని చూపిస్తూ. కొన్ని పోలికలు చెబుతున్నాడు దేవుడు. ఒక అంతఃపురంలో నుండి పెండ్లి కుమారుడు ఎలాగైతే బయలుదేరతాడో తేజస్సుగా, కాంతివంతముగా, ఒక అంతఃపురంలో నుండి పెండ్లి కుమారుడు బయలుదేరినట్లుగా సూర్యుడు కూడా ప్రతిరోజు బయలుదేరుతున్నాడు. అంతఃపురంలో నుండి పెండ్లి కుమారుడు దిగాలుగా ముఖం మార్చుకుని బయలుదేరతాడా? అంతఃపురంలో నుండి బయటకు వస్తాడా? అంతఃపురంలో నుండి పెండ్లి కుమారుడు ఎలా వస్తాడు? వికసించిన ముఖంతో, తేజరిల్లిన ముఖంతో, చాలా కాంతివంతంగా, ఉల్లాసంగా అతడు బయటకు వస్తాడు. అతడు అంతఃపురంలో నుండి ఎంత ఉత్తేజంతో బయటకు వస్తున్నాడో అలాగే సూర్యుడు కూడా ప్రతిరోజు తూర్పున ఉదయిస్తున్నాడు కదా, సూర్యుడు కూడా అంతే ఉత్తేజంతో బయలుదేరుతున్నాడు. అలాగే ఒక సూర్యుడు పరుగెత్త నుల్లసించినట్లు, సూర్యుడు పరుగెత్తడానికి చాలా రెడీగా ఉంటాడు, క్విక్గా ఉంటాడు, అలర్ట్గా ఉంటాడు. అలాగే సూర్యుడు కూడా తెగాలు పడిపోయిన వాడుగా, రోజు ఇదే పనేనా అని నీరసించిపోయిన వాడుగా ఉండడు. ఎలా ఉంటాడు? పరిగెత్తుతూ ఉంటాడు. ప్రతిరోజు నూతన ఉత్సాహంతో పరిగెత్తుతూ ఉంటాడు. వ్రాయబడిన మాటలు, దైవ గ్రంథంలో పొందుపరచబడిన మాటలు. అతని వేడిమికి మరుగైనదేంటి? ఎంతో వర్షం పడుతుంది, ఎక్కడ చూస్తే అక్కడ నీరు నిల్వ ఉండిపోతుంది. కానీ 4 రోజులు ఎండ కాసేసరికి ఆ నీరంతా మాయమైపోతుంది. అతని వేడిమికి మరుగైనదేంటి? ఆ నీరంతా తోడాలనుకోండి, ఆ నీరంతటిని మీరు వత్తాలనుకోండి, ఎంత కష్టం, ఎంత కష్టం. 4 రోజులు 5 రోజులు సూర్యుడు కనిపించకపోయేసరికి ప్రతి ఇల్లు కంపు కొడుతుంది. ఎందుకంటే వారికి ఎన్నో అవసరాలు, సూర్యుని వలన వారికి ఎన్నో అవసరాలు. చూసారా? వెలుగు చీకటిలను గూర్చి దేవుడు మాట్లాడుతూ ఈ ప్రకృతిలో సూర్యుడిని దేవుడు వెలుగు కొరకు ఏర్పాటు చేసి సూర్యుని ద్వారా దేవుని నీతిని నేర్పిస్తున్నాడు. మర్చిపోవద్దు, సూర్యుని ద్వారా దేవుని నీతిని నేర్పిస్తున్నాడు. అంతే తప్ప
సూర్యుడిని పూజించమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. సూర్యుడు దేవుడని, సూర్యుడు దేవత అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. చాలా జాగ్రత్తగా ఇక్కడ నేర్చుకోవాలి. అనేక మంది సూర్యుని గూర్చి ఇలా విశ్లేషించుకున్నారు, ఇలా ఆలోచించుకున్నారు. అబ్బా, సూర్యుని వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, సూర్యుడు ప్రతిదినం ఇలా తేజస్సుతో మాకు కాంతివంతంగా కనిపిస్తున్నాడే, సూర్యుడే దేవుడేమో అనుకుని చాలామంది అండి ప్రపంచవ్యాప్తంగా సూర్యుడిని దేవుడిగా కొలిచేవారు చాలామంది ఉన్నారు. అటు ఇండియాలో కావచ్చు, అటు చైనాలో కావచ్చు, అటు యూరప్ కంట్రీస్లో కావచ్చు, అటు ఈజిప్ట్లో కావచ్చు, సూర్యుడిని దేవుడిగా కొలిచేవారు చాలామంది ఉన్నారండి. కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతి ఏంటో తెలుసా? సూర్యుడు దేవదూత. దేవుడు వేరు, దేవదూత వేరు. దేవుడు లేక దేవత ఇవి దైవానికి సంబంధించిన పదాలు. కొంతమంది దేవత అని కూడా అంటుంటారు, అంటే గాడెస్. దేవునిలో కూడా పులింగం స్త్రీలింగం వారు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆత్మకు పులింగం ఏంటి, స్త్రీలింగం ఏంటి? ఆత్మలకు పులింగాలు స్త్రీలింగాలు ఉండవు. భూమి మీద మానవ శరీర ఆకారాలలో ఈ భూమి మీద మనుషులలో కావచ్చు, జంతువులలో కావచ్చు, పక్షులలో కావచ్చు, జీవరాశుల్లో కావచ్చు, ఆకారానికి ఈ భూమి మీద, ఎందుకంటే వారు కలిసి విస్తరించాలి. స్త్రీ పురుషుల కలయిక ద్వారా విస్తరించాలి. మనుషులు విస్తరించాలి, జంతువులు విస్తరించాలి, పురుగులు విస్తరించాలి, పక్షులు విస్తరించాలి. కనుక ఇక్కడ స్త్రీలింగం ఉంది, పులింగం ఉంది. స్త్రీలుగా పురుషులుగా తయారు చేయబడ్డారు. మానవ శరీర ఆకారం, జంతు శరీర ఆకారం, పక్షి శరీర ఆకారం, ఈ శరీర ఆకారాలను బట్టి, ఆకృతులను బట్టి వీరు స్త్రీ పురుషులుగా ఇక్కడ నిర్ణయింపబడ్డారు. దేవుని దగ్గర స్త్రీలింగం పురుషులింగం ఏంటండి బాబు? దేవుని దగ్గర స్త్రీలేంటి, దేవుని దగ్గర పురుషులేంటి? ఎవరికి అర్థం కాలేదు. దైవజ్ఞానం అంత సులువుగా అర్థమయ్యేది కాదు. అందుకే ప్రభువారు ఏమంటారంటే, మీరు దేవుని శక్తిని ఎరుగక, లేఖనములను ఎరుగక పొరబడుచున్నారు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకే పొరబడుచున్నారు. పరమున ఎవరు పెండ్లి చేసుకుంటారు? అసలు ఆత్మలుగా ఉన్నవారు స్త్రీలు పురుషులు అనేటువంటి భేదం ఉంటుందా అని ఆయన ఒకంత ఆశ్చర్యంతో ఆనాడు సద్దూకయ్యలు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేస్తున్నారు. ఆత్మలకు స్త్రీ పురుష భేదాలు ఉండవు. ఆత్మ అంటే అదొక శక్తి. ఇక దేవత అనే పదాన్ని కొట్టేయండి. దేవుడు, దేవుడు అనగా ఆయన పరలోకమందున్న తండ్రి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ఆయన కుమారుడైన పరిశుద్ధాత్మ, ఆయన కుమారులుగా ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం. దేవుని సేవకులు అనగా దేవదూతలు, పరిచారము చేయుటకు దేవుడు నియమించినటువంటి ఆత్మలు, సేవకులైన ఆత్మలు. ప్రకృతిలో మనకు కనిపిస్తున్నటువంటి అగ్నిజ్వాలలు కావచ్చు, వాయువులు కావచ్చు, జలరాశులు కావచ్చు, కనిపిస్తున్నటువంటి పదార్థాలు ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా దేవదూతల స్వరూపాలు, సేవకులు. ఈ భూమి మీద ఇవన్నీ మనకు సేవే కదా చేస్తున్నాయి. మనుషులు పోని వాటికి ఏమైనా సేవ చేస్తున్నారా? జంతువులను పీఠాలను ఎక్కించి మనుషులు ఏమైనా వాటికి విసురుతున్నారా? జంతువుల చేత మనుషులు సేవలు పొందుతున్నారా? జంతువులకు మనుషులు సేవ చేస్తున్నారా? ఆలోచించండి. జంతువు వలన మనిషి సేవలు పొందుతున్నాడు అంతే తప్ప జంతువుకు మనిషి సేవలు చేయటం లేదు. అది సేవ కాదు. మనిషి జంతువు వలన ఉపయోగాన్ని పొందుతున్నాడు, జంతువును ఉపయోగించుకుంటున్నాడు. జంతువు వలన మనిషి సేవలు అందుకుంటున్నాడు. కనుక జంతువులన్నీ కూడా దేవదూతల స్వరూపాలు, పక్షులన్నీ కూడా దేవదూతల స్వరూపాలు. సూర్యుడిని ఉదాహరణగా తీసుకోండి. సూర్యునికి మనం చేసేది ఏమైనా ఉందా? సూర్యునికి మనం చేసే సేవ ఏదైనా ఉందా? ఏమీ లేదు. కానీ సూర్యుడు మనకు చేసే సేవ ఉంది. సూర్యుడు మనకు చేసే సేవ ఉంది. కనుక సూర్యుడు మనకు సేవ చేయటానికి నియమింపబడ్డాడు, దేవదూత. చంద్రుడు మనకు సేవ చేయడానికి నియమింపబడ్డాడు. గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా మనుషుల నిమిత్తం సేవకులుగా దేవుని వలన నియమింపబడ్డాయి. లేదండి సూర్యునికి మేము సేవ చేసేస్తున్నాం, భూమి మీద బొట్లు పెట్టేస్తున్నాం, భూమి మీద పలహారాలు పెట్టేస్తున్నాం అనుకుంటున్నారేమో. సూర్యుడు కూడా మీకు అలా పెట్టేస్తే అప్పుడు అర్థమవుతుంది సేవ అంటే ఏంటో.
సూర్యుడు కూడా మీకు బొట్లు పెట్టేసి మీకు కూడా కొద్ది కొద్ది పలహారాలు పెట్టేశాడు అనుకోండి, మీకు వెలుగుని వేడిని ఇవ్వకుండా, అప్పుడు మీకు సేవ అంటే ఏంటి అర్థమవుతుంది. సేవ అంటే ఏంటి? మీ అవసరాలు తీరుస్తున్నాడు, అది సేవ అంటే. అంతే తప్ప మీ ఇష్టానుసారంగా మీరు ఇది సేవ అనుకొని మీరు నిర్ణయించేసుకుంటే అది సేవ అయిపోతుందా? సూర్యునికి ఎవరు సేవ చేస్తున్నారండి? సూర్యుడే మనకు సేవ చేస్తున్నాడు. సూర్యుని వలన మనం సేవలు పొందుతున్నాం. అందువలన సూర్యుడు దేవుని సేవకుడు, సేవకుడైన ఆత్మ. ఒక చక్కని మాట. ఎందుకంటే ఈ మాటలన్నీ మీ అంతటి మీరు చెబుతున్నారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని ఒకవేళ అడగచ్చు. పరిశుద్ధ గ్రంథంలో ఉంటే తప్ప నేను నోరు విప్పను, మాట్లాడను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఒకనాడు ఇశ్రాయేలీయులు సూర్యుడిని పూజించటానికి వారు బయలుదేరిపోతున్నారు. అప్పుడు దేవుడు వారి యొక్క అవివేకాన్ని ప్రశ్నిస్తున్నాడు, వారి మూర్ఖత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి మీరు, దేవుని జ్ఞానమును మీ చెంత కలిగినటువంటి మీరు, మిగిలిన అన్యజనుల వలె సూర్యుని పూజించడానికి బయలుదేరుతున్నారా? మీ క్రియలు ఎలా ఉన్నాయి? అయితే నా కోపాన్ని మీరు చూడాల్సి వస్తుంది అని దేవుడు హెచ్చరిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని ఇప్పుడు మీరు చూడండి. సూర్యుడిని పూజిస్తే దేవునికి ఎంత కోపం కలుగుతుందో మీకు అర్థమవుతుంది. సూర్యుడు సేవకుడు. సూర్యుడిని చూచి దేవుణ్ణి నేర్చుకోవాలి, దేవుని జ్ఞానం నేర్చుకోవాలి. అంతే తప్ప సూర్యుడికి ఏదో భూమి మీద నా ఇష్టానుసారంగా సేవ చేయాలనుకుంటున్నాను, పూజించాలనుకుంటున్నానంటే అది పొరపాటు. దేవుని కొరకు బ్రతకడానికి వచ్చావు నువ్వు. నీవు అడిగితే దేవుడు సూర్యుడిని ఇవ్వలేదు, దేవుడు అనుకోగా నీకు సూర్యుడిని ఇచ్చాడు. నీవేమైనా కావాలని అడిగావా? సూర్యుడిని నాకు ఇలా పెట్టు, తూర్పున ఉదయించేలా పడమటిన అస్తమించేలా, ఇంత వెలుగు ఇంత వేడితో కరెక్ట్గా ఇన్ని లెక్కల్లో ఉండాలి అని నువ్వేమైనా దేవుడిని అడిగావా? ఏ మనిషి అడగకుండానే దేవుడు సూర్యుడిని అలా నియమించాడు. సూర్యుడు దేవుని సేవకుడు, ఇప్పటికీ సేవ చేస్తున్నాడు. దేవుణ్ణి మరిచారు, కనిపిస్తున్నటువంటి సృష్టమును పూజిస్తున్నారు. దేవుణ్ణి మరిచారు, కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి పదార్థాలను పూజిస్తున్నారు. అప్పుడు దేవునికి కోపం వస్తుంది. చూడండి, ఆ మాటలు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం నుంచి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం నుంచి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పునున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే, యోధావారు ఇక్కడ ఇట్టి హేయకృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. తీగె ముక్కు నాకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుతురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రపెట్టినను నేను ఆలకింపకుందును. దేవుని కోపం ఎలా రేగుతుందో చూడండి. యోధావారు, ఇశ్రాయేలీయులు యెరూషలేము దేవుని మందిరములో వారి వీపేమో దేవుని వైపు చూపిస్తున్నారు, వారి ముఖాన్నేమో తూర్పు తట్టు తిప్పుకున్నారట. చూడండి, ఎక్కడ నేర్చుకున్నారు వీరు? అన్యజనుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. అన్యజనులకైతే ధర్మశాస్త్రం లేదు, అన్యజనులకైతే తెలియక తప్పులు చేస్తున్నారు. మరి యోధావారి ఇశ్రాయేలీయులు తెలిసి తప్పులు చేస్తున్నారు. వారి ముఖాన్నేమో తూర్పు తట్టు సూర్యుని వైపుకు, వీపునేమో దేవుని వైపుకు త్రిప్పి సూర్య నమస్కారాలు చేస్తున్నారు. చూడండి, సూర్య నమస్కారాలు చేస్తున్నారు. చూడండి, అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వీరు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను, అంటే వీరికి శిక్ష కలిగినప్పుడు, వీరు వేదనకు వెళ్ళినప్పుడు, వీరిని నేను విడిచిపెట్టినప్పుడు, వీరిని నేను దండిస్తున్నప్పుడు వీరు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను, తండ్రి ప్రభువా, తండ్రి ప్రభువా, మమ్మను కాపాడు, మా తప్పులను క్షమించు అని వీరు ఎంత బిగ్గరగా నా చెవులలో మొర్రపెట్టినా కానీ నేను వినకయ్యుందును. ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి పాపం బహుఘోరమైనది. సూర్యుడు దేవదూత, చంద్రుడు దేవదూత, మట్టి దేవదూత, భూగ్రహం దేవదూత, సేవకులు. దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, సేవకులు. సేవ చేస్తున్నాయి కదా, ఏదో దేవుడు చెప్పాడనే కాదు, సేవ చేస్తున్నాయని మీరు చూస్తున్నారు కదా, సేవ చేస్తున్నాయి కదా. మీరు సేవ చేస్తున్నారా లేక
మీకు సేవ చేస్తున్నాయో ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. సూర్యుడు మీకు సేవ చేస్తున్నాడు, చంద్రుడు మీకు సేవ చేస్తున్నాడు, సముద్రం మీకు సేవ చేయుచున్నది, భూగ్రహం మీకు సేవ చేయుచున్నది, చెట్లు, పక్షులు, జంతువులు అన్నీ మీకు సేవ చేస్తున్నవి. మీరు దేవుని సేవ నిమిత్తం భూమి మీద ఉన్నారు. అయితే అపవాది మిమ్మను మాయ చేశాడు. దేవుని కొరకు మిమ్మను బ్రతకనివ్వకుండా, దేవుని మాటలను మీరు వినకుండా చేసి, కనిపిస్తున్నటువంటి సృష్టమును పూజించటానికి మిమ్మను ప్రేరేపిస్తున్నాడు. మీరు వాడి మాయలో పడి మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకొనగోరి ఏదో వాటికి సేవ చేస్తున్నామనే భ్రమలో పైగా వాటిని పాడు చేస్తున్నారు. ఈరోజు ప్రకృతిలో ఎన్నో పదార్థాలను, ఎన్నో శక్తులను మనిషి తన ఇష్టానుసారంగా వాటికేదో పూజలు చేస్తున్నాం అనుకుంటూ వాటిని పాడు చేస్తున్నాడు, కలుషితం చేస్తున్నాడు. మరోవైపు పర్యావరణ తత్వవేత్తలందరూ కూడా ఏమంటారు? బాబు, మీరు చేస్తున్నటువంటి ఈ పూజలు కాస్త అదుపులో ఉంచుకోండి, పర్యావరణాన్ని పాడు చేయకండి, పర్యావరణ హితంగా చేయండి అని వారు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? మీ పూజలకు నమస్కారం అంటున్నారు వారు. ఎందుకని? మీ పూజల వలన ప్రకృతి కూడా పాడైపోతుంది, పర్యావరణం దెబ్బతింటోంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎప్పుడైనా పర్యావరణానికి హాని కలిగించేటువంటి పూజలు తనకు చేయమని ఎప్పుడైనా చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడా? సహోదరులను బ్రతికించుటే నాకు సేవ అన్నాడు. సహోదరులకు దేవుని వాక్యాన్ని చెప్పి నీతి మార్గంలో నడిపించుటయే నాకు పూజ అన్నాడు, నాకు ఆరాధన అన్నాడు. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలని పరమ తండ్రి తెలియజేసిన మాటలు మనుషులకు తెలుసా? జ్ఞాపకం ఉన్నాయా? దేవుని సత్యాన్ని ఈరోజు మనిషి విభేదిస్తున్నాడు, నాకు వద్దంటున్నాడు, అసత్యాన్ని ప్రేమిస్తున్నాడు. ఏంటి మనిషి యొక్క అవివేకం, మూర్ఖత్వం? కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, దేవుడు వివరించుచున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానమును గ్రహించిన వారైతే ఇక మీదట నిజమైన దైవ సేవలో ఉండటానికి మీరు ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి పదార్థాలు, శక్తులు అన్నీ కూడా దేవదూతల యొక్క స్వరూపాలు. అరుణోదయమును గూర్చి దేవుడు ఇక్కడ తెలియజేశాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు అరుణోదయమును గూర్చి ఆయన తెలియజేశాడు. వెలుగు చీకటులను గూర్చి ఆయన తెలియజేశాడు. వాటిని చూస్తూ దేవుని గూర్చి, దైవశక్తిని గూర్చి మనలను నేర్చుకోమన్నాడు. ఇంకా సంగతులు మిగిలి ఉన్నాయి. సమయాభావాన్ని బట్టి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. వచ్చే భాగంలో దేవుడు మాట్లాడినటువంటి ఈ సంగతులు, అరుణోదయమును గూర్చి ఆయన చెప్పిన సంగతులు, వచ్చే భాగంలో మిగిలిన సంగతులను మనం నేర్చుకుందాం. 16వ వచనం నుండి 21వ వచనం వరకు వచ్చే భాగంలో మనం నేర్చుకుందాం. అంతవరకు పరిశుద్ధుడైన దేవుని కృప మీ అందరికీ తోడై ఉండాలని కోరుకుంటూ దేవుని వాక్యమును ఈ భాగంలో ఇంతవరకు నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మిమ్మును ఆరాధించుటకు, మిమ్మును సేవించుటకు మా మనోనేత్రములు తెరచి చక్కని జ్ఞానమును మాకు దయచేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటలలో ఉన్న ఔన్నత్యం, యథార్థత ఈరోజు మమ్మను నీతి మార్గంలో నడిపించుచున్నది. మా తండ్రి, ఈ సంగతులను నేర్చుకోకుండా వీటిని విభేదిస్తూ వీటికి దూరమైపోతూ ఎందరో మనుషులు ఈ ప్రకృతిలో ఉన్న పదార్థాలను ప్రేమిస్తూ వాటికి సేవ చేస్తున్నామనే భ్రమలో, పూజిస్తున్నామనే భ్రమలో మిమ్మును మర్చిపోయారు, మీకు దూరం అయిపోయారు తండ్రి. అటువంటి అవివేకపు పరిస్థితి మాకు కలగనివ్వకుండా పరిశుద్ధ వాక్యము ద్వారా మా మనస్సులను మీరు మీ నీతి మార్గంలో నడిపించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్షణను గ్రహించి యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మును ఆరాధించగలుగుటకు ఈ మంచి అవకాశమును మాకు కల్పించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ సేవలో, యుక్తమైన సేవలో మా జీవితకాలం అంతయు ప్రభు ద్వారా మేము నడుచుకొనగలుగుటకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, వెలుగు చీకటిలో ఉన్నటువంటి రహస్యాన్ని మాకు తెలియజేసినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వాక్యము నాతో పాటు విన్నవారందరిలో ప్రతిఫలింప చేయటానికి మీ కృపను దయచేయమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామం పేరిట ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలముతోనే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.